కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మాజీ మంత్రులు వైసీపీ నేతలకున్న సెక్యూరిటీని తొలగిస్తున్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది సహజ ప్రక్రియ అన్నట్టుగా పలువురు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సెక్యూరిటీ విషయంలో అంబటి హైకోర్టుని ఆశ్రయించారు. తమ సమస్యకు సంబంధించి విన్నవించుకున్నారు. తన ఆందోళనను వెళ్లబుచ్చారు. అవును, తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల తనకి భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకి తనకిప్పటి వరకు ఉన్న 4+4 గన్మెన్స్ భద్రతని ఉపసంహరించడాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం న్యాయమూర్తి ఈ విషయంపై విచారణ జరిపారు. ఈ సమయంలో వాదనలు వినిపించిన అంబటి తరపు న్యాయవాది అంబటి రాంబాబుకు భద్రతను కొనసాగించాలని పల్నాడు ఎస్పీ డీజీపీకి వినతి పత్రాలు సమర్పించామని, అయినా ప్రయోజనం లేదని అన్నారు. భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి అంబటి రాంబాబు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా గుంటూరులో అని అంబటి తరపు న్యాయవాది సమాధానం ఇవ్వగా, మరి పల్నాడు ఎస్పీకి వినతి పత్రం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు. అయితే అంబటి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పల్నాడు జిల్లా పరిధిలో ఉందని లాయర్ తెలిపారు. అందువల్లే ఆ జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చామని, ఇది పూర్తిగా టెక్నికల్ ఇష్యూ అని కోర్టుకు వెల్లడించారు. ఈ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందించారు. ఇందులో భాగంగా ఇది తాజా వ్యాజ్యమని, కాస్త గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేశారు.